హలో అండి, హమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో సాంబార్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక 100 గ్రాముల కందిపప్పును అలా కడిగి చక్కగా నీట్గా ఒక 10 నిమిషాలన్నా అలా నానబెట్టుకోండి. నానబెడితే పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది అనమాట. పప్పు ఉడికేటప్పుడు మనం కాస్త ఆయిల్, కొంచెం పసుపు వేస్తే మన తీసుకున్న కందిపప్పు అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదా, నేను సిమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు వదిలేసాను. మన పప్పు అనేది ఇలా ఉడికిపోయింది. ఇది చక్కగా అలా పప్పు గుత్తితో మెదిపేసి మనం చక్కగా పక్కన పెట్టేయటమే. దీనికి కుక్కర్ కూడా అవసరం లేదనమాట. నానబెట్టి పప్పు అనేది వండుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుంది. దీనిలోనికి వెజిటబుల్స్ ఇలా తీసుకోండి. సొరకాయ, టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, అలానే ములక్కాయ, ఒక వంకాయ తీసుకున్నాను, పచ్చిమిర్చి కూడా. అలానే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు అనేది కడిగి నీట్గా నానబెట్టాను అనమాట. దానిలోనికి 2 రెమ్మల కరివేపాకు, కాస్త కొత్తిమీర, చిటికెడు బెల్లం. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి ఉంచి ఆయిల్ అనేది ఇలా హీట్ చేసుకోండి. మనం ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా మనం నీట్గా పోపు చేసుకుందాం. పోపు వేసిన తర్వాత ఆ పోపులో మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా మగ్గి ఎంతో రుచిగా సాంబార్ అనేది తయారవుతుందన్నమాట. నేను తీసుకున్నాను కదా, చక్కగా వెల్లుల్లి, పోపు దినుసులు, అలానే ఎండుమిర్చి, చక్కగా కరివేపాకు మాత్రం లేత కరివేపాకు 3 రెమ్మలు వేయండి. చాలా అద్భుతమైన సువాసనతో మన సాంబార్ తయారవుతుందనమాట. సాంబార్ ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు. సాంబార్కి మనకి ఇంట్లో ఫ్యాన్సే ఉంటారనమాట. అంత అద్భుతంగా చేయొచ్చు. చాలా ఈజీగా అనమాట. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మన వెజిటేబుల్స్ని కట్ చేసుకుంటే సాంబార్ చేయటం చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఇదే తాలింపులో మనం తీసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 50% మాత్రమే ఉడకాలి. మిగతాది మనం పప్పు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా వదిలేస్తే పప్పుతో పాటు చక్కగా వెజిటేబుల్స్ కూడా ఉడికి సాంబార్ చాలా టేస్ట్గా వస్తుంది. నేను చూపించిన విధంగా సాంబార్ తయారు చేయండి. ఎప్పుడు చేసినా సరే మీకు చాలా రుచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఫ్లేమ్లో మధ్యలో చక్కగా అలా తిప్పుతూ వాటిని ఉడికించాను. ఫ్లేమ్ని మధ్యలో చక్కగా మీడియంలో ఉంచుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఇలా ఉడికించుకోవడం వల్ల ఆయిల్లో చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అనేవి ఒక 50% ఉడికిన తర్వాత నేను టమాటా, పచ్చిమిర్చి వేసాను. ముందుగానే వేస్తే టమాటా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఇవి ఇలా వేగుతూ ఉండగానే చక్కగా ముక్కలకు పట్టుకునేలాగా ఒక 1/2 స్పూన్ కారం తీసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, ఆ కారం సరిపోతుంది అనమాట. ఎక్కువ కారం కూడా అవసరం లేదు. ఇది సాంబార్ కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు కూడా తింటారు కాబట్టి తక్కువ కారం తీసుకుని చక్కగా నీట్గా చేయండి. చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు నేను నానబెట్టిన చింతపండు కూడా వాటిని చక్కగా ఆ చింతపండులో గుజ్జంతా తీసి ఆ ముక్కలకు పట్టుకునేలాగా పోసాను. ఎక్కువ చింతపండు తీసుకున్న బాగా పుల్లగా అయిపోతుంది. తక్కువ తీసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే మన వెజిటబుల్స్కి పులుపు అనేది సరిపోతుంది అనమాట. వీటిని ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా మగ్గనిచ్చి పులుపు, కారం, ఉప్పు చక్కగా ముక్కలకు పట్టుకొని అలా ఉడికిన తర్వాత మనం చక్కగా ఉడికించి పక్క నుంచిన పప్పు ఉంది కదా, ఇప్పుడు కలపండి. నాకు కాస్త చిక్కగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సాంబార్లో నేను కొంచెం వాటర్ పోస్తాను. సాంబార్ అనేది మరీ చిక్కగా ఉన్నా బాగోదు, అలానే మరీ పల్చగా ఉన్నా బాగోదు. చక్కగా మీడియంగా అలా ఉండాలి. చాలా రుచిగా ఉంటుంది. ముందు ముక్కలకి ఉప్పు వేసాం కదా, ఇప్పుడు సాంబార్కి సరిపడా ఉప్పు, కాస్త కొత్తిమీర, అలానే కొంచెం కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి 10 నుంచి 15 నిమిషాలు అలా మన సాంబార్ అనేది అలా మరగనించి చక్కగా తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, మన సాంబార్ అనేది ఇప్పుడే పూర్తయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదు. 10 నుంచి 15 నిమిషాల్లోనే మొత్తం అంతా పూర్తయిపోయింది అనమాట. ఇప్పుడు చిటికుడు బెల్లం వేయండి. ఈ బెల్లం వేసిన తర్వాత సాంబారు ఉంటుందండి, ఎంతో రుచిగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చూపించిన విధంగా సాంబార్ అనేది ఇలా తయారు చేయండి. మీకు కూడా నేను చేసిన విధంగా సాంబార్ రావాలంటే వెజిటేబుల్స్ని మాత్రం చక్కగా అన్నీ నేను తీసుకున్న విధంగా తీసుకోండి. ఇదే విధంగా తయారు చేయండి. చాలా రుచిగా, చాలా టేస్ట్గా వస్తుంది. ఈ సాంబార్ కానీ మీకు నచ్చినట్లయితే మన అమదాస్ కిచెన్లో కామెంట్ చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తెలియచేయండి. మన అమదాస్ కిచెన్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.